నమస్తే సార్, ఈరోజు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ ఉంది సార్. సభ పైన మీ అభిప్రాయం ఏంటంటే మీరు ఈ సభ చాలా చక్కగా నిర్వహిస్తారు. నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఎన్డీఏ గవర్నమెంట్లో ఈరోజు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి ఎన్డీఏ వచ్చింది అంటే పవన్ కళ్యాణే ముఖ్య కారకులు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ మొట్టమొదటిసారిగా అధికారం వచ్చాక ఈ పిఠాపురంలో నిర్వహిస్తున్న సభ విజయవంతం కావాలి. సభకు వెళ్ళే ప్రతి ఒక్కరు హ్యాపీగా క్షేమంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎక్కువ సంఖ్యలో తరలి వెళ్తున్నారు అని తెలిసింది. చాలా ఆనందదాయకమైన విషయం. ఇలాంటి ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నంలో ముందడుగులుగా వేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సభ విజయవంతం అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సభ కూడా సుమారుగా 12 లక్షలు 20 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉంది. మీరు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడే ఎక్కువ సంఖ్యలో జనం వచ్చారు. ఇవాళ అధికారంలో ఉంది, ఎంతోమంది పార్టీలో జాయిన్ అయ్యారు. ఎంత సంఖ్యలో వస్తారనేది లెక్క కూడా లేని పొజిషన్లో ఉంది. అంటే భారీ ఎత్తునే తరలిస్తారని తెలుస్తుంది. ఆ విషయంలో మటుకు 100% సక్సెస్ అవుతుంది. పార్టీ స్థాపించి 11 ఏళ్ళు పూర్తయిపోయింది. ఈ 10 ఏళ్ళు కూడా ప్రజల పక్షాన ప్రజల సమస్య తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఈ ఎన్నికల్లో మీరేమంటారు? 100% సక్సెస్ అండి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇదిగా బ్రహ్మాండంగా విజయం సాధించారు అంటే ఆయన కష్టపడి పార్టీ కోసం 10 ఏళ్ళు అధికారంలో లేకపోయినా పార్టీని నడిపించుకుంటూ వచ్చి ఈరోజు ఎన్డీఏ కూటమితో కలిపి అధికారంలోకి రావడం చాలా ఆనందదాయకం. ఇది ఈ 11 ఏళ్ల ప్రవేశనానికి ఈ సభ నాంది పలుకుతుందని తెలియజేస్తున్నాం. ఈ సభలో కూడా కొన్ని విషయాలు ఎక్కువ సంఖ్యలో తెలియజేస్తారని తెలియజేసుకున్నాం. ప్రజలు ఆనందంగా ఉన్నారు ఎన్డీఏ గవర్నమెంట్ రావడం మూలంగా. సార్, చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్లే ఎన్డీఏ కూటమి బలపడింది. అది పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమేనండి. చంద్రబాబు చెప్పక్కర్లా, చంద్రబాబు గారు చెప్పనక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు. 100% పబ్లిక్ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నించుంది పవన్ కళ్యాణ్ గారు. నేనున్నాను మీకెందుకు అని పవన్ కళ్యాణ్ గారు నించున్నాకే రోడ్డు మీదకి జనం వచ్చారు. అది మన పబ్లిక్ గమనించాలి. అంతకుముందు అందరూ భయపడ్డారు, కేసులు పెట్టారు. ఏ రోడ్డు మీదకి వచ్చినా వైఎస్ఆర్ పాలన ఏంటంటే దుర్మార్గపు పాలనలో విపరీతమైన కేసులు పెట్టారు. ఇవాళ ఆ కేసులు కూడా లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ ధైర్యంగా ముందుకొచ్చి నేనున్నాను అనే ధైర్యంతో నేను కూడా మీ కొడుకు లాంటి వాడిని అన్నట్టుగా నిల్చున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నా పెద్ద కొడుకు అన్నట్టుగా నిర్వహిస్తున్నాడు. వీళ్ళు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు ముందుకెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, గ్రామాల్లో కూడా స్వరాజ్య గ్రామం తీసుకురావటం, రోడ్ల పరిస్థితులు కానివ్వండి, అతను దగ్గరుండి చేయటం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక రోడ్డు లేదు, అన్ని రోడ్లన్నీ నాశనం చేశారు. ఈరోజు అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో బ్రహ్మాండమైన రోడ్లు వేసి ఉన్నాయి. బ్రహ్మాండంగా రోడ్లు అభివృద్ధి చెందుతుంది. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సపరేట్గా రోడ్లకి నిర్మాణానికి నిధులు కేటాయించడం చాలా ఆనందదాయకం. సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలని మీరు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ ఈజ్ రియల్ హీరో. రియల్ హీరో అంటే మామూలు హీరో కాదు. ఈ రాష్ట్రాన్ని మన అభివృద్ధిలోకి రావడానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ గారు.